ఆ అమ్మాయి ఎవరో ఉంది చిన్నపిల్ల సోషల్ మీడియాలో పెట్టేశారు. రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి గౌరవం ఉంటుందా? ఉండదు. కుక్కల్లా వెంటబడతారు. మీకు ఎప్పుడు కూడా ఈ సమాజం ఎంత చండాలమైందంటే, ఈ ఆడపిల్ల మంచిది కాదన్న ముద్రగాని పడింది అనుకోండి దౌర్భాగ్యులకి, ఇంకా ప్రతోడు ఆ అమ్మాయిని ఎలా చూస్తారు? చెడ్డగానే చూస్తారు. మంచిగా ఎవ్వడు చూడు. మంచి చూపు పడదు నీ మీద, చెడ్డ చూపులే పడతాయి నీ మీద. ఆ స్థితి ఎందుకు మనం కలిగించుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మన సొత్తు అండి. వెండి దాచుకున్నట్టుగా, బంగారం దాచుకున్నట్టుగా, డబ్బు దాచుకున్నట్టుగా మనల్ని మనం ఏం చేయాలి? దాచుకోవాలి. అంతే మరి. మన సొత్తు మనం ఎవడికో ఇచ్చేయడం ఏంటండి పట్టుకెళ్ళి మన మీద అధికారం? నువ్వు బాగా ఆలోచించి నేను చెప్పేది నిజం అబద్ధం నీకు అర్థం అవుద్ది. జీవిత సత్యాలు మీ కళ్ళ ముందు పెడుతున్నాను నేను. నీకు మంచి కుటుంబం ఉంది, నీకు మంచి హోదా ఉంది, నీకు మంచి వ్యవస్థ ఉంది, ఏదేమైనా నీకు ఒక మంచి కట్టుబాటు ఉంది. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అదంతా పోద్ది. ఆ తర్వాత నీ లైఫ్ ఏమైపోవాలి చెప్పు? అమ్మా నాన్నను వదిలేసిన, భర్తను వదిలేసిన, భార్యను వదిలేసిన, బయటికి వెళ్ళి ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటే, ఒక ఇన్నాళ్ళు నీతో ఉన్న వాళ్ళ మీద లేని భరోసా వాడు ఎవడో నీకు ఎలా ఇవ్వగలడు? క్షణికా వేషంలో తీసుకెళ్ళినోడు. క్షణికా వేషంలో పోయావు నువ్వు. నీ నిర్ణయం తీసుకుని క్షణికా వేషంలో తప్పు చేస్తున్నావు, దెబ్బైపోతావు. జాగ్రత్త. తాత్కాలికమైన ఆనందాల కోసం శాశ్వతమైన సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. మీ అందరికీ అదే చెప్తున్నా, ముఖ్యంగా యవనస్తులకి, యవనస్తురాళ్ళకి. దురాలోచనలు చాలా ప్రమాదం. లోపలికి వచ్చినంత ఈజీగా బయటికి పోవాయి. వచ్చినప్పుడే అడ్డుకట్లు వేయండి. వచ్చినప్పుడు ఆపాలి అంటే లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. లోపల ఎంతగా వాక్యం ఉంటే అంతగా నువ్వు దాంతో పోరాడతావు. ఒకవేళ లోపల వాక్యం లేదనుకోండి, పాము మింగినట్టుగా మింగేస్తుంది. నువ్వు కొండ చెలవు మింగినట్టు మింగేస్తుంది, లోపలికి లాగేసుకుంటది. ఆ తర్వాత నీ జీవితం చాలా 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 దెబ్బైపోద్ది. దొరికిపోతే ఆ తర్వాత సిగ్గుపడిపోవాలి. స్టేషన్ల చుట్టూ తిప్పుతారు, దెబ్బలు తినాలి, అవమానిస్తారు, కొడతారు, తిడతారు, నవ్వుల పాలు అయిపోతాం.